హలో వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము క్రేజీ కలెక్షన్స్. ఈ వీడియోలో క్రిస్మస్కి గ్రీటింగ్ కార్డ్ని సింపుల్గా అండ్ ఈజీగా ఎలా చేయాలో మా పాప అయితే మీకు చూపిస్తుంది. ఇక్కడ మనము ఒక వైట్ షీట్ని అయితే ఫోల్డ్ చేసుకున్నాము. 2 హాఫ్స్గా ఫోల్డ్ చేసుకొని తర్వాత ఒక రౌండ్ సర్కిల్ని తీసుకున్నాము. ఇక్కడ మీరు చూస్తుంది అయితే ప్లాస్టర్ రోల్తో రౌండ్ సర్కిల్ తీసుకొని అండ్ దాన్ని స్కేల్తో అటు ఇటు టోటల్గా లైన్స్ అండ్ బాల్స్ లాగా హ్యాంగింగ్ బాల్స్ లాగా ఒక హ్యాంగింగ్ చామ్స్ లాగా కానివ్వండి, హ్యాంగింగ్ బాల్స్ లాగా డ్రా చేసుకొని సర్కిల్స్ డ్రా చేసుకొని అండ్ ఆ సర్కిల్స్ మొత్తం కూడా మనకి అందుబాటులో ఉన్న పెయింటింగ్స్తో వాటర్ కలర్స్ కానివ్వండి, లేకపోతే అక్రిలిక్ కలర్స్ మనకి అందుబాటులో ఉన్న కలర్స్తో వాటిని ఎంతో అందంగా డెకరేట్ చేసుకోవాలి. మన ఇష్టాన్ని బట్టి మనం వాటిని సింగిల్ కలరా లేకపోతే గ్లిటర్స్తో ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా సింపుల్గా ఫింగర్స్తో మల్టీ కలర్స్ లాగా ఫిల్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ బ్యూటిఫుల్ వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి మా ఛానల్ని. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో అందాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అండ్ దాంతోపాటు దాన్ని పక్కన ఉన్న ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ బ్లాక్ పెయింట్ అనేది ఓన్లీ ఈవెన్ స్కెచ్తో కూడా స్కెచ్ ఆర్ బ్లాక్ పెన్తో ఈజీగా డ్రా చేసుకోవచ్చు. అంటే బ్లాక్ అనే కాదు, అది మీ ఓన్ ఒపీనియన్ అనమాట. మనం తీసుకున్న కలర్ పేపర్ని బట్టి కూడా దాన్ని డిఫరెంట్ కలర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫైనల్గా మనకి గ్రీటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా చేయగలిగిన గ్రీటింగ్ కార్డ్. లాస్ట్లో నేను డ్రా చేద్దామని తీసుకుంటే మా పాప తీసేసుకుంది. సో ఫైనల్లీ our greeting card is ready. Thank you so much for watching.